నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా మరి ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యలో గొడవ జరుగుతుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు మీకు తెలుసు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత, అదేవిధంగా బీసీ ఉద్యమం చేస్తున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్. మరి వీళ్ళపైన దాడిపైన మన అన్న ఆల్రెడీ మీకు తెలుసు కేసీఆర్ ఫ్రెండ్ అయితేనే కేసీఆర్ కూతురు గురించి చెప్తాడు. ఇన్ని రోజులు చెప్పండి ఇంతకుముందు. మరి ఈ గొడవల నిజంగా పాపం కవిత తప్పు ఉందా లేదా? మరి నేను పాపం అన్నాడు కాదు, జనరల్ కొందరు అంటున్నారు, కొందరేమో వ్యతిరేకిస్తున్నారు. నా జోలికి రాకపోయినా నన్ను కంచం పొత్తు మంచం పొత్తు అని నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు, అసలు ఆడబిడ్డలతో మాట్లాడేటప్పుడు ఇట్లనే మాట్లాడతారా అనే విషయాలు, అదేవిధంగా మరి బీజేపీ కథ ఎట్లా ఉంది, కొత్త అధ్యక్షుడు పనితీరు ఎట్లా ఉంది, అవి అన్ని విషయాల మీద మాట్లాడదాం. కేసీఆర్ ఫ్రెండు కన్నబోయిన రాజయ్య అన్న మనతో పాటు ల్యాండ్స్కేప్లో ఉన్నాం ఓయూలో. అన్న నమస్తే. అన్న మొన్న వచ్చినట్టున్నారు, వేరే ఛానళ్ళలో కూడా మాట్లాడారు, మళ్ళీ వెళ్ళిపోయారు. తొలి వెలుగులో, ఐ డ్రీమ్లో, మన తొలి వెలుగులో మాట్లాడారు రాత్రి. సరే, ఇప్పుడు కవిత అది ఏమంటుంది, మరి నేనేం అనలేదు, నా జోలికి పోలే, ఆయన పేరు తీసుకోలే, నన్ను పట్టుకొని నీకేమైనా కంచం పోతుందా మంచం పోతుందా అని ప్రతిసారి నన్ను ఎందుకు లాగుతారు, నన్ను ఎందుకు రెచ్చగొడతారు అని అంటుంది. నిజానికి మరి ఏదంటే కేసీఆర్తోనో లేకపోతే రేవంత్ రెడ్డితోనో రాహుల్ గాంధీతోనో నరేంద్ర మోడీతోనో పెట్టుకోవాలి. అసలు ఈ పంచాయతీ ఏదైనా ఉంటే ఇది నేషనల్ లెవెల్లో లోక్సభలో బిల్లు పెట్టాలి. అసలు ఇదేంది నన్ను గెలుకుతున్నాడు మల్లన్న అనేది ఆమె బాధ. ఏం చెప్తారు? ఫస్ట్ ఆమె బాధ గురించి చెప్పండి. ఒక ఆయన బహిష్కృత ఎమ్మెల్సీ, ఒక ఆయన బహిష్కృత ఎమ్మెల్సీ సస్పెండ్ చేసి పడేసారు. ఒక ఆమె మరి ఆమె కూడా దాదాపు బహిష్కృతం కాబోతుంది, బహిష్కృతం చేయబోతున్నారు. ఒక ఆమె బహిష్కృతానికి లొల్లి పెట్టుకునే ఎమ్మెల్సీ దగ్గరలో ఉంది, దగ్గరలో. ఆమె ధర్మం తప్పుతుంది, ఆమె ధర్మం తప్పద్దు. ఎవరు? కవిత. ఎందుకంటే వాళ్ళ తండ్రి లేకుండా ఆమె ఎక్కడదే. అదంతా వాస్తవం. నా టాపిక్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. మీరు కూడా మొన్న ఒకసారి అన్నారు ఏదో సామెత కరెక్టే, సందర్భం కరెక్ట్ కదని అన్నారు ఛానల్. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ సందర్భంలో ఆమె అసలు అలా మల్లన్న జోలికి పోలే, మల్లన్న టాపిక్ తీయలేదు ఆమె. మల్లన్న కొట్టిన లేవాలి, మల్లన్న ఆఫీస్ పోయి కొట్టిన లేవాలి. మరి ఫస్ట్ కంచం మొత్తు మంచం పొత్తు అనేటప్పుడు అంతకు ముందు రోజు కానీ అంతకు ముందు కానీ అసలు నేను టాపిక్ తీయలే, నా జోలి తీయలే, ఆర్త తీయలే. సరే నా బాధ ఏదో నా కుటుంబంతో పడుతున్నా, కానీ కంచం పొత్తుందా నీకు మంచం పొత్తుందా అని ఒక ఆడబిడ్డతో అనుడు అవసరమా అనేది ఆమె క్వశ్చన్లో ధర్మం ఉందా లేదా ఒక్కటి చెప్పండి. ఒకటే, ఆమె ఇప్పుడు ఆమె మాట్లాడిన సందర్భమే అయితే ధర్మం ఉన్నది. అంటే మళ్ళీ వేరే టాపిక్లు ఉంటే మళ్ళీ వేరే మాట్లాడ ధర్మం ఉన్నది. ఏం ధర్మం? మరి నేను కొట్లాడితేనే ఈ బిల్లు పెట్టింది అనేది అదేం ధర్మం? అది తప్పే. నేను కొట్లాడితేనే బిల్లు పెట్టింది అనేది ఇదేం ధర్మం? నువ్వు సొంతం ఎట్లా కొట్లాడతావు? నీ పార్టీ కొట్లాడిందా? నీ పార్టీ ఓ తీరు ఉన్నది, నువ్వు ఓ తీరా కాదన్న. ఆమె సెలబ్రేషన్ చేసుకోవడం తప్ప? చాలా తప్పు. నీ పార్టీ ఏమంటుంది? నువ్వు పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా పారి, నువ్వు పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అప్పుడు సెలబ్రేషన్ చేస్తే నీ కొట్లాట వలన వచ్చిందని చేస్తే కరెక్ట్. సరే, సెలబ్రేట్ అయితే నేను సెలబ్రేట్కు ఇంకో కండిషన్, సెలబ్రేషన్ కూడా మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేము బీసీలను గెలుచుకునేటి 50% గెలుచుకుంటాను. ఈ 42% మాకు సమ్మతం కాదు. బిల్లు లేకముందే మేము 50% గెలుచుకుంటాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, కేంద్రంలో ఆయనకు పలుకుబడి ఉంటే, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఇక్కడ ఒప్పుకున్న మాటే నిజం అయితే మీరు చట్టసభలలో బిల్లు పెట్టేయండి. సరే, అది వెళ్దామన్నా, దానికి వెళ్దాం. ఇది ఇక్కడనే మనం స్టిక్ అని అయిదాం కవిత దగ్గరనే. సరే, ఆమె సెలబ్రేట్ చేసుకోవడం తప్పు అనుకున్నాం. సెలబ్రేట్ చేసుకోవద్దామే, ఎందుకంటే పార్టీ కనుక అనుకూలంగా లేదు కదా. సెలబ్రేట్ చేసుకోవడం తప్పు అనుకుందాం మీరు చెప్పింది అనుకున్నాం. మరి అంత మాత్రాన నీకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటే మల్లన్న దానిని స్పందించడం ఏం పాడాయి. మల్లన్న ఏమని అంటే, అరే నేను కొట్లాడతాండి బీసీ కోసం, నువ్వు ఎట్లా అవుతావు బీసీ అని మల్లన్న తలడి
కవిత ఒక్కదాని వల్ల రాకపోయినప్పటికి కూడా సరే ఆమె రాజకీయ ఉద్దేశంతో చేసిన కొంతవరకు అయితే సరే. అచ్చా మాకు ఎవ్వరైనా సమ్మతమేనా? బీసీల కోసం కొట్లాడే ఏ మనిషి అయినా మాకు సమ్మతమే. కానీ ఫ్రంట్ కోర్లో మీ పార్టీలో ఉన్న బీసీని పెట్టరాలి. సరే ఆ క్వశ్చన్ ఓకే అన్న. ఇప్పుడు మీరు ప్రశ్నించారు అన్న, ఇప్పుడు కవితను ప్రశ్నించారు, తప్పు లేదు. కానీ నీకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనొచ్చా అనేది వాళ్ళ క్వశ్చన్. ఒక్కటే సందర్భం వేరు. ఈ సందర్భంలో కంచం పొత్తు మంచం పొత్తు అని వాడద్దు అన్న, స్త్రీకి సంబంధించిన వాడద్దు. ఎందుకంటే మనం ఇయ్యం ఇచ్చుకునే కాడ ఇది వాడతాము, ఇయ్యాలు ఇచ్చుకునే కాడ వాడతాము. వాళ్ళ దానిలో రాచ వెలుమలు ఉంటారు. ఓకే, అట్లప్పుడు వాడతారా? ఉపకులాల మధ్య ఉన్నప్పుడు దీన్ని వాడతారు. మన గొల్లోళ్ళ దాంట్లో 12 సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, 42 సబ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి. లెక్కగా వచ్చేటి 12 సబ్ క్యాస్ట్లు. కురువలు కూడా మన దాంట్లోలే. వాళ్ళకు మనకు మంచం పొత్తున్నది కానీ కంచం పొత్తున్నది కానీ మంచం పొత్తు లేదు. అంటే వియ్యం అన్నట్టే కానీ కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు అండర్స్టాండింగ్ లెవెల్స్ లేక మరి ఇప్పుడు కాదు. ఈ సందర్భాన్ని ఒక పవిత్రమైంది స్త్రీల విషయంలో మాట్లాడదు. ఇది అన్నిటికంటే కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఒక పవిత్రమైన విషయం కోసం వాడేది. దాన్ని రాజకీయాలకు వాడద్దు దయచేసి. ఎవ్వరు కానీ రాజకీయాలకు ఇది తీసుకురావద్దు. స్త్రీలకి కాదు పురుషులకు కూడా వాడదు, ఎవ్వరికి వాడద్దు. ఇది పవిత్రమైందండి. ఏదో బయట మనం పెళ్లిళ్ళ దగ్గర పెళ్లిళ్ళ కాడ మాట్లాడుకునే భాష, కూరాడి కాడ మాట్లాడుకునే భాష, కూర్చుండే కాడ మాట్లాడతావా? కూరాడుకునే కాడ ఒకటి వాడు ఉంటది, ఏది కాలేంత పోయాలి, గిన్ని బియ్యం పోసినా కాలేంత పొత్తు ఉడుకుతుంది అనేది అది కూరాడు ముచ్చట. కూర్చుండి అన్నం తినే కాడ గదే ముచ్చట మాట్లాడుకుంటావా? అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. సరే ఆయన అన్నాడు తప్పో ఒప్పో జారిపోయింది అనుకో, కంచం పొత్త మంచం పొత్త అన్నాడు, అది జారిందిగా ఊకోవాలి. ఎవరి సందల వాళ్ళు ఈ అనువు కాని చోట్ల అధికులం అని రాదు. ఎవ్వరైనా ఈమె కొట్లాడు ఏం కొట్లాడుతుందో తెలియదు. ఈమె పార్టీ ఒప్పుకుంటలేదు, ఈమె కొట్లాడే దానిలో ఆమె పార్టీ ఒప్పుకుంటలేదు. కాబట్టి మరి దాన్ని ఇడిచిపెట్టుకుంటే ఏమై ఇప్పుడు ఇక్కడ సరే అనడం తప్పు ఒప్పు అనేది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మరి దాడికి పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిరసన తెలుపుడు కరెక్ట్, కానీ దాడికి పోవడం కరెక్ట్ కాదు. డింగా చేసింది. దాడికి పోవడం కరెక్ట్ కాదు, నిరసన తెలుపుడు కరెక్ట్. దాడి మరి దేని చేసినట్టు దాడి? అదే మరి దాడి చేసినోడు ఎవడు? దాడి చేసినోడు మనోడు బీసోడు, దాడి చేసినోడు బీసోడు, దెబ్బలు పడ్డోడు బీసోడు, దెబ్బలు కొట్టినోడు బీసోడు, గాలిలో కాల్పులు కాల్చినోడు బీసోడు. వాడు ఎంప్లాయే కావచ్చు, వాడు బీసోడే అయి ఉంటాడు. ఎక్కువ శాతం వాళ్ళే కదా. మరి ఇప్పుడు కాల్పులు జరపడం కరెక్ట్ అంటారా? మరి కాల్పులు అంటే వాడికి రక్షణ ఉన్నదా లేదా అనేది వేరే ముచ్చట. వాళ్ళు గాలిలో కాల్చిందా మంచిగా కాల్చినా తెలియదు. దవాఖానాలు ఉన్నారట, దవాఖాన మరి పరామర్శించిందా మా తల్లి పోయి? ఈమె పోయినట్టయితే లేదు. మరి అంటే ఎవరు తెస్తే వాడు దావని కాదు. ఆ క్యూన్యూస్ లో రక్తం ఏర్లై పారింది ఏందన్నమాట. ఈ మల్లన్న చెప్పేది ఏంటంటే వీళ్ళు అద్దాలు ఉంటాయి కదా, అద్దాలకి చేతులతో కొట్టిరు, వీళ్ళ చేతిలో పగిలి రక్తాలు గారినాయి అంటాడు ఒక వర్షన్. మరి మల్లన్న కూడా చూపెట్టిండవు చెయ్యి, ఆయనకు కూడా ఏలుకు దెబ్బ కూడా తాకింది. ఇది అయితే ఇది గింత ఇది పవిత్రమైన ముచ్చట. ఏం పవిత్రం? బీసీ ఉద్యమాన్ని దెబ్బతీసే ముచ్చట అవుతుంది ఇది. ఇది చిన్నగా ప్రారంభమైంది, హింసాత్మకం కావద్దు. అహింసతోనే స్వాతంత్రం సాధించిన దేశం ఇది. అహింసతోనే స్వాతంత్రం సిద్ధించిన దేశం. ఆత్మహత్యలతోటి సాధించుకున్న తెలంగాణలో హింసతో మొదలు కావద్దు సుమా. ఎందుకంటే బీసీలలో ఒక జాజ్వలమైన మొలక మొలిచింది. ఇప్పుడు ఆశలు చిగురిస్తాయి. అది తారాస్థాయి పోయింది. మీలాంటి యువకులందరూ బీసీ రాజ్యం సాధించాలనేటువంటి దేశాల పోతాను. దీన్ని వీళ్ళు ఉత్సుకత ఆపట్టుకోలేక నేనంటే నేను బీసీ తెచ్చినా అని పోటీవాడి కొట్టుకునేందుగా. నిజానికి ఒకటి చెప్పానన్నా, ఇందులో ఆల్లేదు చూడలేదు, కొడుకు పేరు గోయిందా అని పెట్టిందట. ఇప్పుడు కాదు, ఇది లోక్సభలో 9th షెడ్యూల్లో పెట్టకన్నా ముందు ఎప్పుడు ఉంటుందా ఊడుతుందా కూడా డౌటే ఉంది. ఎందుకంటే ఎన్ని జీవోలు ఉన్నాయన్న, గతంలో వచ్చిన జీవోలు ఉన్నాయా? ఇదే కేసీఆర్ కూడా జీవో పెడితే కోట్లు కొట్టేసినాయి. కాదా 50%కి ఎక్కువ అయితే కోట్లు కొట్టేస్తాయి. మరి తను జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉండదు. చేసి లోక్సభలో పెట్టియాలి. ఇక పర్మనెంట్. ఇప్పుడు లోకసభ డిమాండ్ ఒక తీరు ఉండాలి.
ఇప్పుడు కవితకు ఢిల్లీ కనుక పరిచయాలే కదా, తీన్మార్ మల్లన్న మరి ఏమనుకుంటాడో ఏం తెలియదు. మరి ఈయన నేను రేవంత్ రెడ్డి నేను తెచ్చిందంటానంటే నేను రేవంత్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఏం రిక్వెస్ట్? నీకు ఢిల్లీలో పలుకుబడి ఉన్నది, రాజీవ్ గాంధీని చెప్పు చేష్టల్లో ఉన్నాడు, లేకపోతే నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎట్లయిదు? నీ పార్టీ కాదా? నీ పార్టీ కానీ నీ పార్టీ కాదు. ఆ పార్టీల మొత్తం నుంచి ఉన్నోళ్ళు చచ్చి పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళకి ఏమి కాలే. పాపం నావదిగా దోతి కట్టుకొని తిరుగుతాడు ఉప ముఖ్యమంత్రి, 6th ఫింగరు. ఆయన బొచ్చాడు కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాడు ఆయన. మరి ఆ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే అది వేరే తిరుగుండు కదా, అంటే నీకు పలుకుబడి ఉన్నట్టే కదా. దళితుడి కంటే బీసీని చేస్తే ఇంకా మంచిగా ఉండదు. 50% జనాభా, 50% జనాభా. రేవంత్ రెడ్డికి ఇంకా పేరు వచ్చింది. ఇప్పుడు ఏమంటారు అంటన్నా, అవునయ్యా నీ చేతులు ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులేమో నీవు అగ్రవర్ణాలకు ఇస్తావు, ఈ 42% సర్పంచులు ఎంపీటీసీల దగ్గరనేమో నేను జీవో తెచ్చిన అంటావు. నీ చేతిలో ఉంది, ఎవడు కోర్టు కూడా కొట్టేయండి నువ్వు ఇస్తలేవు. మరి ఇది ముస్లింలను కలిపి మరి ఇప్పుడు కోర్టు కొట్టేసినట్టు చేస్తుడు. కోర్టు కొట్టేస్తుందా లేదా? ఒకటి రెండోది అసలు ఇప్పుడు బీజేపీ పార్టీ ముస్లింలను పెడితే వాళ్ళు ముందు నుంచి ఒప్పుకోరు కదా. బీజేపీ పార్టీతో సంబంధం లేదు, లోక్సభలో పెట్టాలని. బీజేపీ పార్టీతో సంబంధం లేదు. దేనికి సంబంధం అంటే బీజేపీ పార్టీ ఒప్పుకోకపోయినా అది అవుతుంది. కానీ నువ్వు మత ప్రాతిపదికన ఒప్పుకోరు కదా. అదే ముస్లింల జనాభా తీసుకొచ్చి నువ్వు బీసీలో మాదానిలో కలిపి బీసీలలో కలిపి అసలు ఇప్పటిదాకా ఎవడన్నా లెక్కించలే. నేనేమంటానంటే ఈయనకు బిల్లును ఆమోదించినట్టు ఉండాలి, కోర్టు కొట్టేసినట్టు ఉండాలి. దీనిలో ఇంత కుట్రకోణం దాగి ఉన్నది. గిల్లి జోల పడినట్టుందా అనొచ్చా? ఇప్పుడు నేనేదో పెట్టినా అని ఉద్ధరించినట్టని లెక్క. బయట ప్రపంచానికేమో మేడిపండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పిస్తే పురుగులు అంటే నా మనసులో పురుగులే ఉన్నాయి. పురుగు నిండా కడుపు నిండి ఉన్నాయి. ఈ బీసీలు అంటే బీసీ ద్రోహి కాదు. నేను అంటాను కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టసభల్లో సీట్ల కోసం కొట్లాడు. మునగాని జెడ్పీటీసీ ఎంపీటీసీ పెట్టాలి, ఎమ్మెల్యే ఎంపీలో పెట్టు, ఎమ్మెల్యే ఎంపీకి పెట్టాలి, పెట్టి బిల్లు పంపి. ఇప్పుడు ఫస్ట్ టైము భారతదేశంలో 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 3 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. అవును, 3 సార్లు ప్రధానమంత్రులు అయ్యారు కదా. ప్రధానమంత్రి అయిన సందర్భంగా సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రి అయింది కదా. వాళ్ళు బీసీ, బీసీ ముఖ్యమంత్రి. ఒరిస్సాల రాజులు పరిపాలించే దానిలో ఎస్టీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు జాట్స్ పరిపాలించేటువంటి హర్యానా రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చెయ్యాలి. ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి చేసి ఒకటి చేయాలి. మరి ఇడిచిపెడతాడో ముడకూడదు, కానీ పైసలు పెట్టినట్లు ఆడ పెడితే బీసీల కోసం త్యాగం చేయనక్కర్లేదు. కానీ ఆ పైసలు మనం కూడా పంపిద్దాం కదా. అరే నేను కొంచెం అవుతానే, మనం ఇస్తాం, చందాలు చేసి ఇస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎంత పెట్టిండు అడగమన్నా, జోల బట్టి ఇదివరకే తీసుకున్నాడు ఆయన, బారువాడి చక్రవాడి తీసుకున్నాడు. ఇంకేం కావాలి? తీసుకున్నాక కూడా ఆయన దిగిపోయేందుకు ఏం కావాలనో మేము జోల బట్టి ఇస్తాం. ఆయనకు కావాల్సిన పైసలు ఎంత డబ్బు పెట్టిండు, ఎంత కాదు. కేసీ వేణుగోపాలరావుకి ఎంత ఇచ్చిండో. నేనేమంటానంటే ఆయన తూకం పెట్టు, ఆయన కూర్చుని పెట్టాలి. ఆయనను కూర్చుని పెట్టి తూకం ఇస్తాం. ఏది చెలాం అనే పెద్ద నోట్లే చిన్న నోట్లు పెట్టాం. పక్క బీసీల దగ్గర చందాలు అనవసరం, చందా జోల పట్టుకొని తిరుగుదాం. జోల పట్టుకొని తిరిగి అరే బీసీ ముఖ్యమంత్రి అవుతాను రా భయ్యా అని దండం పెట్టి చేద్దాం. పక్క ఛాలెంజ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు మా సురేఖక్కని చేయవాను, కొండ సురేఖక్కని చేయవాను, అది నేనే ముందు ఆడతా. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అన్నాడు కదా పొన్నం ప్రభాకర్, ఆయన పార్లమెంట్లో కూడా కొట్లాడండి తెలంగాణ కోసం. ఆయన చేయవాను, నేనే దండం పెట్టి వసూలు చేసుకొస్తా. మరి పొన్నం ప్రభాకర్ కోరిక ఉందో లేదో, మరి ఆయన బానిసత్వం చేస్తా అంటాడేమో. కానీ మా సురేఖ రెడీ ఉంటుంది, రెడీ మంచి షిట్గా కొడుతుంది. రెడీ మా మురళను రెడీ. ఆ డబ్బులు కూడా ఇస్తారా మరి? రేవంత్ రెడ్డి ఎంతైతే ఖర్చు పెట్టిండు అరే డబల్. ఆయన తూకం పక్క. రేవంత్ రెడ్డి మరి బయటకు చెప్పాలి ఎంత ఖర్చు పెట్టిండు. ఖర్చు అక్కర్లేదు, ఆయన ఏం చెప్పుడక్కర్లేదు. నేను కూర్చుంటున్నా ఈ తూకాన్ని, ఇది బదనామా అవుతా అనుకుంటే ప్రజలకు పంచిపెట్టని.
అమ్మ ఇది పరిశాన్ వచ్చి పడ్డది. ఇదే అండి ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రజ్యోతి TV5 వీళ్ళు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి బాగా డబ్బులు ఆర్ధబలం చూపెట్టి డబ్బులు అక్కడిక్కడ తెచ్చేట ఎలక్షన్లో గెలిపించి ఆయన తూకం ఆయన ఎన్ని కిలోలు ఉంటాడు 60 ఉంటాడా 60 70 ఉంటాడు 60 65 ఉంటాడు వయసు మీద ఉన్నాడు రక్తం పెట్టి ఉండే ఏం కాదు 60 ఉంటే 60 కిలోల పైసలు వస్తాయి ఇంకేం నోట్ల కట్టలే అయిపోయాయి 500 రూపాయలు నోట్లే చెలవనేటి 1000 అవుతానే ఇప్పుడు అయితే 1000 అయితే ఈ మాట బీసీలు ఇంటారా మరి డబ్బులు తెస్తారా? అరే నేను తెచ్చిస్తానే మీరు గ్యారంటీ నేను గ్యారంటీ పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఈ చెట్ల కింద మాట్లాడతాను నేను. ఒకవేళ ఆయన 500 కోట్లు పెట్టిన 500 కోట్లు 500 కోట్లు పెట్టినా 500 కోట్లు నేను మురళను తీసుకొచ్చి ఒప్పిస్తాను నీ ముందట రేపే అంతే పక్క నేను మా కొండ మురళను తీసుకొచ్చి మీ ముందట ఒప్పిస్తా. ఓకే ఓకే చూద్దాం మరి ఆ ఛాలెంజ్ విసురుతాడు. మరి ప్రతిసారిగా నేను పెట్టినా అనకయ్యా, ఎందుకంటే 20 నెలలు చేసినావు తర్వాత నీకు ఇప్పుడు నువ్వు ఎంత పెట్టినావో నువ్వెంత తీసుకున్నావు నువ్వు సంపాదించుకున్నది అడగం అది వేరు. మళ్ళా ఇంక ఇప్పుడు నువ్వు పెట్టింది ఫస్ట్ చెప్పు, అది నువ్వు ఇచ్చేస్తే అంటే ఆయనకు కూడా సంతోషమే కదా. అంతే చూద్దాం మరి అది పక్కన పెడతానా. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ ఏమైనా పదవి ఉందా? లేదు, సామాన్య కార్యకర్తను కాబట్టి నీకు స్టూడియో లేని కాడికి వచ్చి మాట్లాడతాను. స్టూడియో లేని జర్నలిస్టు స్టూడియో లేని జర్నలిస్టు పదవి లేని ప్రముఖుడు పదవిలో లేని ప్రముఖుడు పరిచయం. నువ్వు కేసీఆర్ ఫ్రెండ్ దత్తాత్రేయ గారి సరసన, వెంకయ్య నాయుడు గారి సరసన, స్వర్గీయ రామారావు గారి సరసన, చలపతిరావు గారి సరసన, జంగారెడ్డి గారి శిష్యునిగా అది రామ మందిరం అప్పుడు నేను యాక్టివ్ ప్రెసిడెంట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు జాజామాన్లోనే. అప్పుడు నువ్వు మీసం ఇట్లా మీసం తిప్పుకుంటా ఆనాడు రామ మందిర పోరాటంలో తిరిగిన ఆనాడు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు. అప్పట్లో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కకుండా అత్యంత కీలక పాత్ర వహించి అంతా సంపాదించుకొచ్చు జైలుకి పోతుంది, జైల్లో నిరాహార దీక్ష పడుతుంది. అచ్చా మాకు 4 రాష్ట్రాలు కావాలి, ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ పార్టీ. ఆనాడు వేణుగోపాల్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా ఉండేది. వేణుగోపాల్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఉండే ఆయన కృషి వలన కాకినాడలో తీర్మానం చేసినాం. ఆనాడు చక్రం అడ్డం పెట్టింది 3 రాష్ట్రాలు అయినాడు. 4వ రాష్ట్రం కింద ఐఐటి ఉండే తెలంగాణ. ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఓటేసింది ఇక్కడనే కాకినాడలో తీర్మానం చేసింది. అసలు అప్పుడు చేసి ఉంటే కేసీఆర్ అనేటోడికి తెలంగాణకి ఇది లెక్కనే ఇది ఆనాడే పోవు. ఈ కుటుంబం చేతిలో తెలంగాణ పడవు నానా యాగిపోవు. ఓ డింగాని 1200 మంది చచ్చిపోవు. 1200 మంది మంచి బ్రహ్మాండంగా బతికుందరు కదా. 1200 మంది చచ్చి గన్ని రోజులు ఆలస్యమైనా ఆనాడు ప్రముఖ పాత్ర వహించినటువంటి పెద్దలు, ఆనాడు ఏదైతే చక్రం తిప్పే నేచర్ కలిగినటువంటి వ్యక్తి ఒక్కటేసారి ఎన్నికలలో గెలిచి పరోక్ష ఎన్నికలతోనే గెలవబడ్డ వ్యక్తి. ఒక్కటేసారి ఎన్నికలలో గెలిచిండు ఎమ్మెల్యే టికెట్టు ఒక్కటేసారి. కానీ మళ్ళసారి కర్ణాటక నుంచి 4 సార్ల రాజ్యసభ మెంబర్ అయ్యాడు ఆ వ్యక్తి. ఇవాళ ఓవైసీల దుర్మార్గం ఉండబో ఇక్కడ. ఆనాడు బద్దం బాలన్న గెలిచేది ఉండే 10,000 ఓట్లతో ఓడిపోయిండు. 2వసారి బద్దం బాలన్న టికెట్ తెచ్చుకున్న ప్రముఖుడు, బద్దం బాలన్న టికెట్ గుంజుకున్న ప్రముఖుడు, కాళ్ళు మొక్కించుకున్న ప్రముఖుడు, అయినా ఒప్పుకోలే ఓడిపోయిండు. ఆనాడే ఓవైసీ వాళ్ళ కుటుంబం ఎంటర్ అయింది హైదరాబాద్. వాళ్ళు రాజ్యసభకు వాళ్ళు పార్లమెంట్ పోలే అప్పటి వరకు. అంతకంటే ముందుగాల 5,000 ఓట్లతో ఓడిపోయిండు అశోక్ యాదవ్ పాత బస్తీల ఓవైసీ వాళ్ళ తండ్రి. ఈ అక్బరు ఈ సలాలుద్దీన్ ఓవైసీ తండ్రి మీద 5,000 ఓట్లతోనే ఓడిపోయిండు అశోక్ యాదవ్. ఆయనను పట్టించుకోలే పార్టీ బీజేపీ పార్టీ ఆయనను పట్టించుకోలే. లోకల్ పాత బస్తీ అతడు అసదుద్దీన్ ఓవైసీ తండ్రిని ముచ్చెమటలు పట్టించి 5,000 ఓట్లతో ఓడిపోయిండు. అది కూడా దొంగ ఓట్లు వేసుకోవచ్చు. దొంగ ఓట్లు వాళ్ళవి సలాలుద్దీన్ మన ఎంబడి ఉన్న వాళ్ళు భయపడరు. ఆయన ఈ పాటికి ఎప్పుడో స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. బ్రహ్మచారి ఈయాడి వరకు పెళ్లి చేసుకోలే. ఆ పార్టీకి ఆంతలేదు. పార్టీ బ్రహ్మాండంగా ఉన్నాడు, తోడగొడతాడు. ఇప్పటికి పంచాయతీ కయ్యని దూతాడు. మరి ఆయన పేరు ఎక్కడ వినబడతలేదా?
ఎందుకైనా పడుతుంది ఆనాడు పేరున్న వాళ్ళందరూ ఎవరు వినబడరు. జంగారెడ్డి గారు 2 సార్లు 2 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ సీటే, 2 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు ఒక్క పార్లమెంట్ సీటు జంగారెడ్డి గారు. జంగారెడ్డి గారు తెలంగాణ తెత్తవా చత్తవా అని ఎంబడి పడ్డోడు. జంగారెడ్డి గారిని గవర్నర్ ఎందుకు చేయలే? పేరు లేని అందరు గవర్నర్ లైన్లు. దేశంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు వరంగల్ నుంచి గెలిచిండు. ఆ జంగారెడ్డి శిష్యుడు వీడు. మీకు ఇప్పుడు ఏమైనా ఇచ్చిరా మరి? నాకేమి ఇయ్యలే, ఇవ్వకుంటే జంగారెడ్డికి లేదు, జంగారెడ్డి శిష్యుడు కూడా లేదు, అశోక్ యాదవ్ లేదు. మాల నరేంద్రన్న టైగర్ బయటికి పోయి ఈ కొట్లాడి మళ్ళీ తెలంగాణ కోసం వీళ్ళు ఇట్లా చేస్తురని బయటికి పోయి కొట్లాడి. అవును, కానీ మొన్న ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు బీసీలకు ఇస్తారు, మెయిన్గా టాప్లో వినబడ్డది ఈటెల రాజేంద్ర అన్నది పేరు, తర్వాత ధర్మపురి అరవింద్ అన్నది, తర్వాత బండి సంజయ్ అన్న. ఈ 3 పేర్లు వినబడ్డది. ఎక్కువ శాతం అయితే ఈటల అన్నాక ఆల్రెడీ కన్ఫామ్ అనేది ఉండేది అనేది మన జనరల్ టాక్స్లో నడిచింది. మరి ఏమైంది? రామచంద్రరావుకి వచ్చింది. మరి ఇప్పుడు ఉన్న రామచంద్రరావు న్యాయం చేస్తున్నాడా? ఆయనతో అయితే అధికారం తీసుకురావడం. నేను ఒక విషయం చెప్పాలి, ఇక్కడ కొద్దిగా సుదీర్ఘంగా ఉంటుంది. సో చెప్పండి. ఇప్పుడు తెలంగాణను చాలా రోజులు ఆపగలిగిండు ఎవరు? నాయుడు ద్వయం తెలంగాణ రాకుండా ఆపగలిగిండు. కానీ రాకోలేదా, వచ్చేసింది వేరే రూపంలో వచ్చింది. అటు పోయి బీజేపీ ద్వారా వచ్చేది ఏ కష్టం కానిపైనా కూడా వచ్చింది. కష్టపడ్డది, 1200 మంది చచ్చిపోయినారు, పోరాటం అయింది, లేట్ అయింది, జైళ్ళలోకి పోయిర్రు, యుద్ధాలు అయినాయి, రాళ్లతో కొట్టుడు, టియర్ గ్యాసులు ఇవన్నీ అయినాక కూడా తెలంగాణ ఆపలేదు కదా, లాఠీ దెబ్బలు తెలంగాణ ఆపలేదు కదా, అదైతే వచ్చింది. ఇప్పుడు మొన్న బీజేపీకి సరి అయిన పరిపక్వత కలిగిన, అంటే ఇప్పుడు పరిపక్వత లేని ఆయన వచ్చిందని అంటలేను. ఈయన విశ్వామిత్రుడే, కానీ విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజే, కానీ యోగి కదా, విశ్వామిత్రుడు ఋషి కదా, ఋషి కదా. అంటే దీన్ని ఆపిన్లు ఇవ్వలేరుకేనా? దీన్ని ఆపిన ఆయనే మన నాకు ముప్పొత్తదేమని మన చంద్రబాబు నాయుడుతో ఆపించండి. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన శిష్యునికి ఏమైనా దెబ్బ తాకుతుందో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి. ఏది అంత అన్న, ఇప్పుడు వేరే వాళ్ళు అంటే ఓకే, కానీ మీరు ఇంత పెద్ద పేరు. అరే నేను కరెక్ట్ చెప్తానా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టే మీరు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు. ఖచ్చితంగా చెప్తాను నేను, అంతేనా? ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు ఉంది ఇన్ఫర్మేషన్? వెంకయ్య నాయుడుకు చాతగాక నేను డైరెక్ట్ గా చెప్తాను కదా, ఇంకేది. వెంకయ్య నాయుడు శిష్యుడు ఇక్కడ కావాలి, ఎవడన్నా చాతగానోడు కావాలి. ఇక్కడ బీజేపీ రావద్దు. వస్తే ఆయన బీజేపీ కదా, వస్తే ఆయన కాలంలో రావాలి, ఆయన కాలంలో రావాలి, ఆయన రాకపోతే ఎప్పుడు ఎవరు రావద్దు. తెలంగాణ ఆపే. అరే పరిశాన్, నీకు మిట్టన్ పోల్ ఆయనే తెచ్చిండు, వాజ్పేయి గారిని దించిండు ముందుగాల. అద్వానీ గారు ప్రధానమంత్రి అయ్యేది, అది కాకుండా అయిపోయింది, కర్మగాలి. వాళ్ళు మాకంటే ముందట కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు కోసం ఎలక్షన్ చేయించిండు వెంకయ్య నాయుడు గారు. ఇష్టం లేకుండే వాజ్పేయి గారు ఫ్లైట్ కార్డు పోయిన పిలిపించి మిట్టన్ పోల్కు సిఫారసు చేసిండు. నేను బీజేపీలో ఉండి చెప్తాను అన్నాడు. యాక్టివ్గా ఉన్న బీజేపీలో జంగారెడ్డి పక్కబంటున్నా. అరే నాయుడు చేయబట్టి మునుగుతాందిరా అని పాపం ఏడ్చిండు ఆయన. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి వచ్చేది, అరే ఇప్పుడే ఆయనది ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఇవాళనే పోతుంది. ఎందుకు? టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నుంచి జారిపోయిన ఎమ్మెల్యేలు పోతే ఇప్పుడు మన ఇది నల్గొండ అన్న హీరో రాజగోపాల్ అన్న, ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి ఉన్న సంబంధాలు, ఇప్పుడు అసమ్మతి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కలిస్తే ఇప్పుడే బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఇది కుట్ర. ఇప్పుడు ఇక్కడ బీజేపీ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? చంద్రబాబు నాయుడు. మాస్టర్ ప్లాన్ ఇది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వస్తే నెక్స్ట్ ఆంధ్రాలో కూడా బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆయన కొడుకు కావద్దా రేపు? ఆయన కొడుకు కావడం కోసం ఇన్ని కుట్రలా? అరే ఇదంతా ఔరంగజేబు కాలం వాల్సి ఉండదా? ఇది
రాజరికం వేరు ఇది వేరు అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఇంత చక్రం తిప్పిండా? అరే చంద్రబాబు నాయుడు మామనే కోసపుచ్చుకునే చెప్పులతో కొట్టించే ఇంతకంటే ఏం కావాలి ఆయన కుట్ర కుతంత్రం అరే చెప్పులతో కొట్టియలేదానే వైస్రాయ్ హోటల్ మా మామ మీద పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళకి ఎందుకు పోయిండు ఆయన పార్టీ అది ఆ పార్టీ ఎందుకు వచ్చిండు అన్న ఎంత స్వార్థపడు అంటావు ఇప్పటికుందా మారాడా వయసు అవుతున్నా ముదురుతుంది అంటే మారది అప్పుడు ఇంకా లక్ష్మీ పార్వతితో ఎన్టీ రామారావు అంటే పుర్రెలకు పుట్టిన గుణం పాలన పోయేది కాదు అది కాదన్నా లక్ష్మీ పార్వతితో ఈయన ఎన్టీ రామారావు ఉండడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది ఎన్ని చెండాల పనులు ఎంతమంది చేస్తానులో లెక్క చూస్తాను ఎవరన్నా అందరు చేస్తున్నాడా మస్తు ఎంతమంది చేస్తానులో అందరు చేస్తాను అని అంటలేము చాలా మంది చేస్తారు ధన కనక వస్తు వాహనాదులతో పాటు ఉంటుంది కదా అన్ని సురా శరా సిరి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ లెక్క కచ్చేటి కాదు కదా చీకటి కుంభకోణాలు కదా చీకట్లో లెక్క కచ్చేటి అన్ని మనం ముందర పెట్టుకుంటే తప్పైంది కదా మనం అంటుంటాం మరి ఇప్పుడు ఏందన్నట్టు బీజేపీ కథ నెక్స్ట్ నేను బీజేపీలో కూడా వీళ్ళు నాయకత్వం తొందరపడుతుంది ఏం తొందరపడుతుంది ఒక్క కిషన్ రెడ్డి తప్ప అందరు ఓడిపోయారు కదా వీళ్ళు ఒకసారి లెక్క పెట్టు ఒక కిషన్ రెడ్డి తెలివిగా మొన్న శాసనసభలో పోటీ చేయలే అంతేనా చేయలేదు పోటీ అరవింద్ ఓడిపోయిండా ఎమ్మెల్యే పోటీ చేసి బండి సంజయ్ ఓడిపోయిండా ఎమ్మెల్యే పోటీ చేసి ఈటల రాజేందర్ ఓడిపోయిండా 2 దిక్కుల పోటీ చేసి మా మెదక్ ఎంపీ రఘునందన్ ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయిండా వీళ్ళు ఓడిపోయారు అంత మంచి దమ్మున్నోళ్ళే వాళ్ళని ఎవరు ఓడిచ్చిళ్ళు మరి ప్రజలు ఎవరు ఓడిచ్చిళ్ళు అన్న ప్రజలు అంటున్నా ప్రజలు ఓడిచ్చిళ్ళు అన్నట్టే కదా అరే ఇప్పుడు వీడు అందుకునేటట్లేదు మళ్ళీ కొంప మంచి కేసీఆర్ అత్తెట్లా అవునని కేసీఆర్ అత్తెట్లా అంటే కేసీఆర్ మీద కోపంతో ఈ సీట్లు ఓట్లు ఎందుకు తీరాలని అరే అన్నీ కానీ ఇక ముడగొడుకులు వీళ్ళు అందుకునేటట్లేదు బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళు ఎందుకు తీయని పక్కకు పెట్టి వీళ్ళను పక్కకు ఉంచి వీళ్ళను ఓడించి వాళ్ళని గెలిపించలే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో మూలకున్న కాంగ్రెస్ ని తీసుకొచ్చు వెంటిలేషన్ మీద ఉండే వెంటిలేషన్ మీద ఉన్న అసలు దానికి ఒక్క సీట్ కూడా వస్తుందని గ్యారంటీ లేకుండే అటువంటిది గెలిపించాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిండో ఆయన తెలియతోటి ఇది మనకు అక్కర్లేదు ఆయన లాభింగ్ ఆయన చేసుకున్నాడు ఆయన నానా తండాలు పడ్డాడు ఎవరికో దండం పెట్టి అయింది హుషారే ఆ విషయంలో చాలా హుషారు సేమ్ చంద్రబాబు నాయుడు లెక్కనేనా ఆయన శిష్యుడేనా ఆయన శిష్యుడే కదా ఈయన చక్రం ఎక్కడ తెలుసు కదా ఎవరిని కట్టేయాలి ఎవరిని కాలు మొక్కాలి ఎవరిని చుట్టుపట్టాలి అంటే మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పార్లమెంట్ మెంబర్లు అయినా ఓడిపోయిన వాళ్ళందరూ పార్లమెంట్ మెంబర్లు గెలిచిరా వీళ్ళు గెలిచిందా మరి వీళ్ళెవరు వీళ్ళే గెలిచిందా అన్న ఈటల రాజేందర్ నేనే గెలిచిన లేకపోతే రఘునందన్ రావు నేనే గెలిచిన లేకపోతే అరవింద్ గారు నేనే గెలిచిన బండి సంజయ్ నేనే గెలిచిన మీరే గెలిచిందా మరి మీరు ఎందుకు ఓడిపోయారు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు ఎంపీగా గెలిచారు ఏంటంటే నేనేమంటానంటే ప్రజలు ఎంపీని చేయాలంటే ఎంపీని చేస్తారు ఎమ్మెల్యేని చేయాలంటే ఎమ్మెల్యేని చేస్తారు తెలంగాణ తేవాలంటే తెలంగాణ తెస్తారు కొట్లాడాలంటే కొట్లాడతారు సావాలంటే చస్తారు కేసీఆర్ని ఓడియాలంటే ఓడిస్తారు అవును ఎక్కడ లేని లెక్కకు రాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా సపరే ఊకుంటారు అవును అంటే ప్రజలా మీరా ప్రజలే మరి మేము గోడిచ్చినాం మేము గెలిచినాం అనుకోడు కరెక్టా ఇప్పుడు అర్థమైందా మేము ఓడిచ్చినాము మేము గెలిచినాము మమ్మల్ని ఓడియాలని అనుకున్నా మేము గెలిచినాం అనే మాట కరెక్టా అందుకనే నేనేమంటానంటే ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని ఎవరికి చెప్తారు మా బీజేపీ నాయకులకు చెప్తాను 8 మంది పార్లమెంట్ మెంబర్లు 8 మంది అసెంబ్లీ మెంబర్లు గెలిచిన ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ విశ్వామిత్రులు లాంటి అటువంటి ఒక యాక్టివ్ అంత పాలిటిక్స్ తెలిసిన వ్యక్తి ఏవీపీల దెబ్బలు తిన్నోడు దెబ్బలు కొట్టినోడు హైకోర్టు జడ్జి కావాల్సిన వ్యక్తి ఇడిచిపెట్టి రాజకీయాలనే ఉన్నోడు హైకోర్టు జడ్జి కావాలి ఆయన రామచంద్రరావు సుప్రీంకోర్టులో ఉండి ఇప్పుడు అంత కెపాసిటీ పర్సనే కదా ఆయన సమకాలికుడే ఎంటికలు ఉండి రంగేసేపటికే ఆయన వయసోడు అనిపిస్తాను నేను ముసలోడు అనిపిస్తానా నేను జంగాడి శిష్యుణ్ణి
ఆయన స్వయం సేవకు, నేను కూడా స్వయం సేవకు. నేను ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేసిన. ఆయన ఏబీవీపీ కర్రసాం చేసిరా, ఆయన ఏబీవీపీ. మా సౌదరెడ్డి సాబును ఆయన హైకోర్టు బార్ అసోసియేషన్స్ మెంబర్స్. సౌదరెడ్డి సాబు నా క్లాస్మేట్. అంటే ఏందన్నట్టు ఆయన నా క్లాస్మేట్ అన్నట్టే కదా. అంతే కదా. ఆయనే ఇప్పుడు చక్రం తిప్పే కాడు ఉన్నాడు. వీళ్ళందరిని ఏకం చేయి, వీళ్ళందరిని ఏకం చేయి. ఒక తాటి మీద నడిపి రాజ్యం వచ్చినట్టు చూడు. నువ్వు వశిష్ఠ గురువు నువ్వే, విశ్వామిత్రుడు నువ్వే. రాజ్యం తెచ్చే ప్రయత్నం చెయ్యి. ఇది ఇప్పుడు రాకుంటే ఎప్పుడు రాదు బీజేపీకి. ఇప్పుడు ఒక్క తాటి మీదకి రాకపోతే ఇప్పుడు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నది. బీసీ నాయకులు ఉన్నారు. ఎవరున్నారు? బండి సంజయ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, మన లక్ష్మణ్ గారు ఉన్నారు. ఏమాయమేలటువంటి నాయకత్వం ఉన్నది. ఎమ్మెల్యేలలో కూడా ఉన్నారు. అచ్చా మేము పూర్వీకులం అంటారు. పూర్వీకులు ఎందరున్నారు? ఆయనలా ఇద్దరే ఎంపీలు, ఇద్దరే. బండి సంజయ్ను కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఇద్దరే. ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా లేరు. ఎమ్మెల్యేలు 8 మందిలో ఒక్కడు కూడా లేరు కదా. అచ్చా మీరు పూర్వీకులే ఉంటారా, పరాయిలని తీసుకొస్తారా ఇళ్ళకు? అదే ఏదైనా ఒక లైన్ గీయమంటారు. మేము పూర్వీకులే ఉంటాం. రాజ్యం రాకుండా మంచిదే మాకు. రాజ్యం అదే మాకు. ఇక్కడ దేశం అంతటా పరిపాలన వచ్చినా మంచిదే, కానీ తెలంగాణలో వద్దే అనుకుంటే మీరే ఉండండి. కావాలనుకుంటే మంది తీసుకురండి. అంటే 8 మందిలో 6 వేరే పార్టీ వాళ్ళే కదా. అవును. ఈ 8 మందికి 8 మంది వేరే పార్టీ వాళ్ళు కదా. అచ్చా మేమేం పోటీ చేస్తాం అన్నప్పుడు ఒక్క సీటే గెలిచింది కదా. ఒక్కటే కదా. అది ఒక్కడ రాజాసింగ్ ఒక్కడేనే. ఆయనను ఇప్పుడు బయటికి పంపుతుంది. ఎట్టనే అవన్నీ చదువుకోరా? అరే ఒళ్ళెరిగిన శివం దులాలే. శివం వస్తుంది మనకు, శివం వస్తుంది, కానీ ఒళ్ళు తెలవాలి. తెలియకపోతే అడ్డం పడతాం. ఒళ్ళు తెలవాలి. అరే మరి ఇప్పుడు ఎట్లా? దయచేసి నేను మా ప్రెసిడెంట్ గారిని చెట్ల కింద ఉండి మొక్కుతానా, నీ సమకాలికున్నే నీ సమకాలికున్నే. నేను బీజేపీలో పనిచేసినోడ్నే. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడినే. నేను కానీ సామాన్య కార్యకర్తను. ఇప్పుడు ఈ పార్టీలో నేను ఒక క్రియాశీల కార్యకర్తనే. నన్ను స్టేట్ పార్టీ మీటింగ్ పిలువరు, జిల్లా పార్టీ మీటింగ్ కూడా పిలువరు. నేను సామాన్యుడినే. కరెక్ట్ వాడుకోవట్లేదు పార్టీ. సరే వాడుకుంటుందా వాడుకోదా అది వేరే ముచ్చట, కానీ సామాన్యుడికి కొన్ని విషయాలు వెళ్తాయి కదా. మీరు అందరితో మమేకమవుతుంటారు. సామాన్యుడు కదా వీడు. ఢిల్లీ పోతాడు, షాక్ పోతాడు, పాన్ కాడికి పోతాడు, వీడు కల్లాయితందు పోతాం, మందాయ కాడ కూర్చుంటాం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా. నేను ప్రజలను అడిగి చెప్తారు. సబ్బండ జాతి ముచ్చట చెప్తానా. ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడన్నా వస్తుంది అంతలో అయితే. కానీ బీజేపీ రాజ్యం మాత్రం వస్తుంది. కానీ మీరు నా వతగా అవుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు నా వతగా అవుతారు. ఇప్పుడు బండి సంజయ్ నా వయసుకి వస్తాడు, ఈటల రాజేందర్ నా వయసుకి వస్తాడు, అరవింద్ నా వయసుకి వస్తాడు. అప్పుడు అయితే మీకేమవుతుంది? మళ్ళీ కొత్త యువతని అందుకనే మీరే వచ్చేటట్టు చూడాలి. కానీ మీరే వచ్చేటట్టు నేను చూడాలని నా అపేక్ష ఏంది ఎరికేనా? నేను బతుకున్నాక రావాలి మీ ఆశ, నా ఆశ. కానీ గతి లేని సంసారం చేయొచ్చు, కానీ శృతి లేని సంసారం చేయాలంటారా? తిప్పలే. కానీ జనంలో ఉన్న 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళకు ఈ పార్టీలో కాలిపోయింది. ఎప్పలో వాళ్ళకు ఉంది లీడర్ ఉన్నాడు, వీళ్ళకు లీడర్ ఉన్నాడు, లీడర్ లేడు, క్యాడర్ ఉన్నది. లీడర్ లేడు, క్యాడర్ ఉన్నది కాబట్టి క్యాడర్ను అంటే ప్రజలు మెచ్చిన నాయకుడిని అధ్యక్షుడిగా పెట్టలేరు అంటున్నారు ఒకటి. రెండోది రాజాసింగ్ కూడా ఒకటి అధ్యక్ష పదవి అనౌన్స్ చేయగానే ముందు ఒక మాట అన్నాడు, మీరు అందరు కార్యకర్తలది మనోభావాలు గ్యాదర్ చేయండి, ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళ పేరు ఇచ్చేసేయండి, అధ్యక్షుని చేయండి అన్నారు. ఇప్పుడు అధ్యక్ష పదవికి అంత ప్రాధాన్యత ఉంటుందా? ఎవరుంటే ఏముంది? మా పార్టీలో అది ఏముండదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు డి శ్రీనివాస్ అధ్యక్షుడు ఉండే, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అంటే ఏంది మరి? ఇప్పుడు మాకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి. అవును, ఎప్పుడు లేడు కదా మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి. ఆయన తీసుకొచ్చి అధ్యక్షుడు ఎప్పుడు చేయలే. పార్టీ అధ్యక్షుడు ఆయన చేయలే. యోగి కూడా అంతేనా? ఉత్తరప్రదేశ్లో యోగి కూడా కాలే.
ఆయన పార్లమెంట్ మెంబరు, సీఎం అయిపోయాడు. సీఎం అయిండు. ఓకే, సీఎం అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు అయిన అధ్యక్షుడు కూడా ఈ వ్యవస్థనంతా చదివి ఈ కీర్తి ప్రతిష్ట. ఎందుకంటే వాళ్ళు సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాయనే. నేను చేతులు జోడించి దండం పెడతాను ఆయనకు. వీళ్ళందరినీ నువ్వు దగ్గర తీసుకొచ్చి రాజ్యాధికారం తీసుకురా. రైట్. నువ్వు విశ్వామిత్రునిగా, నువ్వు వశిష్ఠునిగా, వీళ్ళందరినీ నీ శిష్యులే, నీకంటే చిన్నోళ్ళే వాళ్ళందరూ. రైట్. వాళ్ళ మీద కోప్పడకు. ఏం కోపము? నన్ను అన్నారా నాకు వచ్చింది అని అనకు. అరే మీరు చేస్తే ఆయన అనరా అని కడుపులో పెట్టుకో. కానీ అందరినీ దగ్గర తీసి నడిపి బండి నడిపి. ఓకే, రైట్. అని ఇంకేమైనా చెప్తారన్నా మీరు? ఏ ఉన్నది ఇప్పుడు కవితను అదే బొగ్గు గనులకు సంబంధించి దాన్ని తీసేసి ఆ ఈశ్వర్ని పెట్టినట్టుగా, కుప్పల ఈశ్వర్. ఇప్పుడు ఆమె నేను ఏమంటానంటే మళ్ళీసారి చెప్తాను, దయచేసి మీ నాన్న దగ్గర వెళ్ళిపోమంటారా, డాడీ దగ్గర పోయమంటాం వల్ల ఆయన హెల్త్ మంచిగా చూసుకున్నాక నువ్వేమన్నగా తల్లి, నువ్వు ఆ కుటుంబంలో చిచ్చు పుట్టినాక ఆ కుటుంబాన్ని నిన్ను దూరంగా పెట్టిన తర్వాత నీకు ఇంత వాల్యూ ఉండదు. నేను కేసీఆర్ పక్క పొంటుంటాను, నేను సెంట్రల్ జైలుకు పోయాను నేను ఆయనతోటి. నేను ఆ పార్టీ ఇడిచిపెట్టి వచ్చినాక ఆ పార్టీలో ఉన్నంత విలువ నాకు బీజేపీలో ఉన్నదా? నేను సామాన్యుడిని మామూలుగా. ఆయనతో పాటు జైలుకి పోయినా 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నేను అలిగినా ఆయన నన్ను వెళ్ళిపోయేటట్టు చేసిండా, నేను వెళ్ళిపోయినా ఆయన వెళ్ళిపోయేటట్టు చేసిండా, అది వేరే ముచ్చట. నేను వెళ్ళిపోయినాక నాకు విలువ ఉన్నదా? బీజేపీలో నా పుట్టి పెరిగిన పార్టీ ఇంత అయితే నన్ను ఏం చేస్తాను లేదు. రాష్ట్ర పార్టీ మీటింగ్ వెళ్తలేరా, జిల్లా పార్టీ మీటింగ్ వెళ్తలేరు. ఇప్పుడు నీ ఒక్కడి పరిస్థితి ఎట్లా ఉందా? ఇంకా చాలా మందికి ఉందా? అరే చాలా మందికి ఉన్నది, చాలా మందికి ఉన్నది. చెప్తారు కదా, చాలా మందికి ఉన్నది. కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది. ఏమవుతుంది దానిలో? ఏమవుతుంది? ఇప్పుడు మీరు వెళ్తానులే నన్ను, ఎందుకు వెళ్తాను? నువ్వు పరిచయమే కేసీఆర్ మిత్రుడు అని పరిచయం. అవును. ఆ కేసీఆర్ లేకపోతే నన్ను మీరు వెళ్తురా అంటే మీ దగ్గర దమ్ముంది, కంటెంట్ కూడా ఉంది. బట్ కేసీఆర్ మిత్రుడు అవడం వల్ల కేసీఆర్కి సంబంధించిన కొన్ని విషయాల మీద అవగాహన ఉంది. అదే కాకుండా మీకు చాలా విషయాల మీద ఉంది. కట్అవుట్ ఉన్న ఎవడు ఆపలేడన్నా. కాకపోతే మీరు కేసీఆర్ మిత్రుడు అనడం వల్ల ఇనేటోళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరగవచ్చు. బట్ మీ దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు జంగారెడ్డి గారి శిష్యులు, మీకు బీజేపీ గురించి మాట్లాడతారు, కమ్యూనిస్టుల గురించి మాట్లాడతారు, కుల సంఘాల గురించి మీరు మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం మాట్లాడతారు. మీరు ఎక్కడున్న రాజు రాజా అన్నట్టు మీరు ఇంకో విషయం తెలుసా? మీరు ఆ 20 ఏళ్ళు కేసీఆర్ దగ్గర లేకుండా మీరు ఒక సంఘం పెట్టుంటే కేసీఆర్కు సమకాలికులు అవుతుండే. నేను ఇప్పటికీ బీసీ ముఖ్యమంత్రిని చూడడానికి శత విధాల తిప్పలబడతా. ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి నేను శత విధాల తిప్పలబడతా. బీజేపీ తోటి అది అల్కగా అయ్యేటట్టున్నది, అల్కగా అయ్యేటట్టున్నది. ఇప్పటికైనా అవుతుంది, ఇప్పటికైనా అవుతుంది. 3 ఏళ్ళ తర్వాత బీసీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ బీసీ ముఖ్యమంత్రి కూడా పేరు చెప్పకపోతే ఏమైంది అంటే వీళ్ళు కొట్టుకాడుకునేటట్టు ఏం కాదు. అధిష్టాన వర్గం మొన్న రామచంద్రరావును ప్రెసిడెంట్ అనగానే వీళ్ళు ఒప్పుకుంటలేరా? చచ్చుకుంటా వీళ్ళు ఎవడన్నా విభేదించి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అప్పుడు బీసీ నాయకత్వంలో ఎవరన్నా చేయని, నేను కావాలి వాడు వద్దు అని ఉండని, వాడద్దు నేనే కావాలని ఉండాలి. వాడద్దు అన్న దానికంటే నేను కావాలని ఉండాలి, అది ఉండాలి. దాని మెరిట్ చూపించుకోవాలి. వాడద్దు అనేది రావద్దు, నేను ఉండాలనేది రావాలి. అట్లా పని చేసుకుంటూ పోవాలి, అట్లా పని చేసి ఆ స్పిరిట్. నేను అవసరం ఉంటే బీజేపీ పార్టీ టార్గెట్ ఇవ్వాలి. ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొస్తే వాళ్ళని. ఇప్పుడు బీసీలలో ఒక 3-4 టాప్ లీడర్లు ఉన్నారు అనుకో, అయ్యా మీకు మంచికి 30 సీట్లు ఇచ్చుకోండి. మీరు వాళ్ళకు పనప్ప చెప్తారు, వీళ్ళు చెప్పాలి, వాళ్ళకు పనప్ప చెప్తారండి. ఇప్పుడు వీళ్ళకి పని చేయించుకునే విధానం అయితే తెలుస్తలేదు. అరే కేసీఆర్ నాతో ఎంత సర్వీస్ చేయించుకున్నాడండి, పిండుకున్నాడు. అరే నీ బత్తాయి చూసుంటుంది, ఇంకా కావాలి నా జీలు, ఇంకా జీలు కావలేదు అంటానా. నాకు గొంతు మూగబోలే, నాకు ఆపరేషన్ అయినా కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నా, ఆరోగ్యం మెయింటైన్ చేస్తానా. అప్పుడప్పుడు అంటారు నేను 10 ఏళ్ళ కింద చూస్తే గట్టిగా ఉన్నా, ఇప్పుడు గట్టిగా ఉన్నాడంట. వీళ్ళకి అక్కడికత్తలేండి, నేను అందరికి అక్కడికత్తానా. అందరు నాయకులు మాట్లాడుతూనే ఉంటారు నాతోటి. ఏదో ఇంట్లో చెట్టు మందులకు పనిచేదంటారా? ఉందా? అట్లని కాదు కానీ ఇంటి కోడి పప్పుతో సమానం. ఇంట్లో కోడిని పెరిగిన కోడిని కోసుకుంటే అది పప్పుతో సమానం. అది
కూర కాచుకుంటే వచ్చే టేస్ట్ కథ కార్ఖానా వాడకు వాసన వస్తుంది. మసాలా వేస్తే అబ్బా నాటుకోడి మసాలా అంటారు, వాళ్ళు వాడరు. అసలు మనం కూడా ఏమనిపిస్తుంది అంటే ఇది ఎడారిలోనో లేకపోతే ఎక్కడనో కాశ్మీర్లో అంటే అడవి కాచిన వెన్నెల అంటారు కదా. అడవి కాసిన వెన్నెల, మన అడిగి కాసిన వెన్నెల. అడిగి కాసిన వెన్నెలకు విలువ రాదు కదా. అదే కలువ తోట మీద వెన్నెలెత్తే, అబ్బా కలువ తోట మీద వెన్నెలెత్తే, అవును కలువలు వెన్నెల రాత్రి మాత్రమే పూస్తాయి. అది మరి రాజయ్య అన్న అడవి కాచిన వెన్నెల కాబోతుండా? నేను అసలే కాను, నా జీవిత లక్ష్యం అట్లా లేదు. నేను ఖచ్చితంగా వీళ్ళు కనుక బీజేపీ మేల్కొనకపోతే, ఈ బీజేపీ మేల్కొనకపోతే ఆరోగ్యం చదువుకుంటే అటు ముఖాన పోతుంది ఇది. అమ్మో సరే అన్న, మద్దతుగా మీరు ఈ వేరే పార్టీలు అంటే సరే ఏదైనా కొత్త పార్టీ అన్న బీసీ పార్టీ కూడా ఏదన్నా అంటే దానికి ఒకటే టైం రావాలి. ఏదైనా బీసీ పార్టీ పెట్టుకుంటే అయిపోతాయి బీసీలు అంతా కలిసి. ఒకటే ఏ బీసీల కోసం అయితే మీరు అంటారు, మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి బీసీ ఒక్కటే వీళ్ళు ఎవరు వాళ్ళే ఏమన్నా తీరే ఉన్నారు. అగ్రరాజ్య బీసీలలో కూడా యూనిట్ లేదు. అగ్రవర్ణాలు ఏవైతున్నాయో బీసీ మూమెంట్ను తొక్కాలని అనుకుంటాను వాళ్ళు. అరే ఇప్పుడు అన్ని పార్టీలలో అగ్రవర్ణాలు కాకపోతే ఎవరున్నారు? అందరు తొక్కాలని చూస్తారు. అరే అనుకోరా, మరి వాడు ఇన్ని రోజులు అనుభవించినోడు ఎందుకు ఊకుంటాడే? మరి మీకో విషయం చెప్పనా, ఈ బీసీ నాయకులు ఎవరైతున్నారో అన్ని పార్టీలు, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, వీళ్ళు తొక్కించుకోవాలని చూస్తారు తెలుసా. ఇదండి కన్నబోయిన రాజయ్య అన్నంటే మాటల తూటాలు పేలుస్తున్నాడు. అసలు అన్న బీజేపీలో ఉండి కూడా కుండ బద్దలు కొడుతున్నాడు. మరి ఎక్కువ మంది కార్యకర్తలు ప్రజలు అనుకుంటున్న విషయాలట అన్న అనేక చోట్ల తిరుగుతుంటాడు. కాబట్టి మరి రాజయ్య అన్న మాట వింటరా వినరా, చెవిటోడు ముందు శంఖ మూదినట్టేనా లేకపోతే అడవి కాచిన వెన్నెలనా, అది ఏం జరగబోతుంది అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై